నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియా యుద్ధం చూస్తుండగానే 26 రోజులకు చేరుకుంది. మొదట్లోనే వంట గ్యాస్ ధరలు పెంచారు. ఇప్పటికీ ప్రజలు ఆందోళనతోనే ఉన్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వంతొచ్చింది. దేశం మొత్తంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కోసం తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు వాహనదారులు. ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. వాహనాలతో క్యూ కట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర వివిధ కారణాలతో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అది యుద్ధం వల్ల వచ్చిన సమస్యగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో పానిక్ ఎక్కువగా కలుగుతోంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ గురించే పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు ఉన్నవారు పెట్రోల్ బంకుల దగ్గర పరుగులు తీస్తున్నారు. సరిపడ నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా ప్రజలకు ధైర్యం నింపేలా, భరోసానిచ్చేలా చర్యలు లేవు. పెట్రోల్ అయిపోతుందని ఆందోళన కుదురుగా ఉండనివ్వడం లేదు. అలాగే పెట్రోల్, డీజిల్ రేటు పెరుగుతుందని ముందే జాగ్రత్త పడుతూ ఉన్నారు ఇంకొందరు. దీర్ఘకాలం కొన్ని సవాళ్లకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటించిన తరువాత ఆ స్టేట్మెంట్కు ఎవరికి తోచిన విధంగా వారు భాష్యాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్లో బీపీ కూడా పెరిగిపోతోంది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా కూడా పెట్రోల్ కోసం చాలా వరకు కూడా టెన్షన్ గా కూడా వాహనదారులు పెట్రోల్ కోసం అటు కార్లు కానీ బైక్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెట్రోల్ కోసం వెళుతూ ఉన్నారు. కొన్ని కారణాలతో పెట్రోల్ బంకులు వాళ్ళు నో స్టాక్స్ బోర్డు పెడుతున్న పరిస్థితి. బట్ వాస్తవానికి నిజంగా కూడా పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ లేదంటున్నారు. బట్ అధికారులు మాత్రం మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. వచ్చే కరోనా కష్టకాలంలో అందరూ ఎట్లా కలిసికట్టుగా కూడా ఈ ఇబ్బందిని విధంగా ఎదుర్కొన్నాం, అదే విధంగా కూడా ఉండాలంటూ ఆయన చెప్పిన స్టేట్మెంట్ తర్వాత చాలా వరకు కూడా ఏదైతే ముందు నుంచి కొన్ని వదంతులు ఉన్నాయో దీనికి సంబంధించి ఇంకా ఎక్కువగా కూడా ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. రైట్, మాట్లాడదాము. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా కూడా మొన్నటి వరకు చూసాం గ్యాస్ కొరత కష్టాలు ఉన్నా అవి ఇంకా కూడా వేయలేదు. ఇప్పుడేమో అదే విధంగా పెట్రోల్కి సంబంధించి కూడా కష్టాలు పడుతున్న పరిస్థితి. సో ఏ విధంగా కూడా ఇబ్బందులు పడుతున్నారో దానికి సంబంధించి ఉన్నారు. ఓవర్ టు యు సుధా. రైట్ బిందు, థ్యాంక్ యూ. సో మీరు చెప్పినట్టు మొన్నటి వరకు కూడా ఈ 20 రోజులుగా కూడా గ్యాస్తో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కృత్రిమ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఈ వార్ నేపథ్యంలో ఎక్కడ మనకి పెట్రోల్ డీజిల్ షార్టేజ్ వస్తుందేమోనన్న భయంతోనే ప్రజలు బారులు తీరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఏ విధంగా అయితే గ్యాస్ రేట్లు పెరగడం వల్ల అయితే ఆందోళన చెంది గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పి బుక్ చేసిన ఇంటికి వచ్చే గ్యాప్లోని ఏజెన్సీల దగ్గర ఎలా అయితే పడిగాపులు కాస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ప్రీమియం పెట్రోల్ కి సంబంధించి కూడా మినిమం రేటు 2 రూపీస్ వరకు చేంజ్ పెంచిన నేపథ్యంలోని ఇటు పెట్రోల్ కూడా ఎక్కడైతే సరఫరా ఆగిపోతుందో అప్పుడు రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లోపు ఎక్కడైనా షార్టేజ్ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చెప్పి అయితే ఈ మధ్య కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ 2 రోజులుగా చూసుకుంటే ఈ పానిక్ అయితే ఎక్కువగా అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికీ చాలా ఓవరాల్ గా మన ఇండియాలో 1,00,000 పెట్రోల్ బంకులు ఉంటే కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 8,500 నుంచి 9,000 బంకుల వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిలో 20 to 30% వరకు నో స్టాక్ బోర్డులు పెట్టి కనిపిస్తున్నాయి. అసలు నో స్టాక్ బోర్డు పెట్టడానికి కారణం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అక్కడ పెట్రోల్ కొరత వల్ల కాదు, పెట్రోల్ లేకపోవడం వల్ల అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టలేదు. ఎందుకంటే పెట్రోలియం వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటారో ఆ కంపెనీలు చేసిన కొత్త గైడ్ లైన్స్ వల్ల మాత్రమే అక్కడ నో స్టాక్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో ఇంతకు ముందు వరకు కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ఆయిల్ ట్యాంకర్స్ ని పంపిస్తారు, పంపించిన తర్వాత వీళ్ళు లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రెడిట్ రూపంలో తర్వాత ఎప్పుడో వాళ్ళు పేమెంట్స్ చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు, ముందుగానే అనమాట అడ్వాన్స్ పేమెంట్ ముందు చేస్తే అక్కడ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ అనేవి ఇటు బంకుల వరకు వస్తున్నాయి. అందువల్ల కొన్ని బంకులకి సంబంధించి కూడా ఆ ఇష్యూ ఉంటుంది, పేమెంట్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి సడన్ గా లక్షల అమౌంట్ ముందుగా చెల్లించాలంటే కూడా ఆ ఇబ్బంది అయితే ఏ విధంగా ఉంటుందో ఆ ఇబ్బందికి సంబంధించి అక్కడ వాళ్ళు స్టాక్ తెచ్చుకోలేక అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కొన్నిటి దగ్గర కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు మామూలుగా ఒక సదరు వాహనదారుడు రోజు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళేవారు ఎంత 200-400 కొట్టించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడైతే స్టాక్ అయిపోతుందో ఇక్కడ జనాలు ఇక్కడ భారీ క్యూ లైన్ చూసి కూడా చాలా మంది పానిక్ అవుతూ ఇప్పుడు కొట్టించుకోవాల్సిన 200-400 పెట్రోల్ కన్నా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, అదే విధంగా ఇటు 5 లీటర్ క్యాన్స్ కానీ 10 లీటర్ క్యాన్స్ కానీ ముందుగానే రీఫిల్ చేసుకొని పెట్టుకోవడం, ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ముందుగానే రీఫిల్ చేసుకోవడం, ఇదంతా కూడా ముందుగానే ఇటు గందరగోళ పరిస్థితులకి అయితే తావిస్తుంది. సో అందువల్ల పెట్రోల్ బంకులు ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి, వాళ్ళు ముందుగానే పేమెంట్ ఇచ్చి ఆయిల్ ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నప్పటికీ కూడా ఒక రోజు మొత్తం రావాల్సిన స్టాక్ ని ఈ విధంగా ఎక్కువ పెట్రోల్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల, పోయించుకుంటూ ఉండడం వల్ల కూడా అక్కడ 3-4 అవర్స్ లోనే అవి కూడా ఖాళీ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం కృత్రిమ కొరతగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గవర్నమెంట్ మనకి చెబుతూనే ఉంది, మన దగ్గర పెట్రోలియం శాఖ కూడా ఇన్ఫార్మ్ చేసింది, ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ మన కంట్రోల్లోనే ఉంది. పెట్రోల్ ఇప్పటికిప్పుడు మన దగ్గర రవాణా లేకపోయినా సరే 90
days వరకు మన దగ్గర ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 90 days కదా, ఇప్పుడు మళ్ళీ కూడా మనకి షిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇటు హర్మూజ్ మనకి ఓపెన్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ మనం రోజు ఈ మధ్య వింటూనే ఉన్నాం, ఏదో ఒక షిప్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఇంపాక్ట్ అయితే ఇప్పుడు మనకి షిప్స్ వస్తూ ఉంటాయి, ఇది సరఫరా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ప్రజలు పానిక్ చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఇటు గవర్నమెంట్ చెబుతున్న సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల దగ్గర అయితే జనం బారులు తీరి, కిలోమీటర్ల మేర కూడా బారులు తీరి 2 గంటలు 3 గంటలు 4 గంటల వరకు కూడా వేచి ఉండి పెట్రోల్ కొట్టించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ప్రస్తుతానికి ఇటు తెలుగు రాష్ట్రం ఏపీలో ఏలూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చెప్పండి, ఏలూరులో బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా మటుకు కూడా 20-30% బంక్స్ కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మరి మిగిలిన బంకుల్లో కూడా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏలూరు వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కదా, ఏలూరులో మొత్తం నగరంలో 30 బంకులు ఉంటే అందులో 10 బంకుల్లో నో స్టాక్ బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మరొక మిగిలిన 20 బంకుల్లో కూడా పెద్ద ఎత్తున రద్దీ పెరిగిపోయింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రద్దీ పెరగడంతో ప్రస్తుతం వాహనదారులందరూ కూడా క్యూ కట్టారు, బారులు తీరారు. ఒక్కొక్కరు 2-3 లీటర్ల పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు అదనంగా బాటిళ్లలో కూడా పెట్రోల్ నింపుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. అధికారులు ఎక్కడా కూడా బాటిల్లో నింపవద్దు, ప్రమాదాలు జరిగేటువంటి హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ బంకుల్లో ఉన్నటువంటి నిర్వాహకులు బాటిల్లో కూడా పెట్రోల్ కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు ఐ న్యూస్ కెమెరాకు కూడా చిక్కాయి. అయితే మిగిలిన బంకులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఏలూరులో ఉన్నటువంటి జూట్ మిల్ సెంటర్ లోని ఈ హెచ్పి పెట్రోల్ బంక్ లో కూడా ప్రస్తుతం నో స్టాక్ బోర్డు పెట్టడం, అందరూ వచ్చినటువంటి వాహనదారులందరినీ కూడా పెట్రోల్ లేదు డీజిల్ లేదు అంటూ కూడా వెనక్కి తిప్పడం, వెనక్కి పంపడం అయితే జరుగుతుంది. సిబ్బంది అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం అయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పెట్రోల్ బంకు యజమానులకు అలాగే చమురు సంస్థల ఏజెన్సీలకు సంబంధించి మధ్య జరుగుతున్న వివాదంగానే మనకు ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది. మనం బంకు యజమానులతో మాట్లాడినప్పుడు కూడా పాత బాకీ అంతా చెల్లిస్తే గానీ ఆయిల్ మళ్ళీ రాదు, సప్లై చేయము అనేది కూడా వారు మొండికేయడంతో, అంటే డిమాండ్ ని వారు క్యాష్ చేసుకునే విధంగా కూడా ఈ రోజు చమురు కంపెనీలు మారాయనేది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా పాత బాకీ అంతా చెల్లించాలనడంతో ట్రావెల్ ఏజెన్సీలకు గానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి వాహనాలకు కూడా పెట్రోల్ కొట్టినటువంటి బంకులు ఆ బిల్లులు రాకపోవడంతో ఆ సొమ్ములంతా తాము ఎలా ఒకేసారి చెల్లిస్తామనేది కూడా చమురు ఏజెన్సీలకు మొరపెట్టుకుంటున్నాయి. ఆ కారణంతోనే ఇండెంట్ పెట్టినప్పటికీ కూడా ఆ ఇండెంట్ ని క్యాన్సిల్ చేయడం, పెట్రోల్ సరఫరా కావాలని కోరినప్పటికీ కూడా ట్యాంకులు పంపించకుండా ఉండడానికి ప్రధాన కారణాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒక్క ఏలూరు నగరంలోనే చూసుకుంటే దాదాపు ముఖ్యమంత్రి పర్యటన గానీ, ప్రధానమంత్రి పర్యటన గానీ, అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించి వాహనాలకు సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వమే బంకుల యజమానులకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఏలూరు నగరంలోనే ఉంది. ఒకే ఒక్క పెట్రోల్ బంక్, ప్రముఖ పెట్రోల్ బంక్ కి 1.5 కోట్ల ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాకీ ఇంకా ఉంది. ఆ విధంగా ఉంటే వారు బాకీలను ఎప్పుడు చెల్లిస్తారు, ఎప్పుడు కంపెనీలకు చెల్లిస్తారు? దీనికి కారణం ప్రభుత్వం కూడా కదా అనేది కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాకీలన్నీ చెల్లిస్తే గానీ కొత్తగా స్టాక్ రాదు, వాహనదారులకు తాము ఎలా పెట్రోల్ ఇస్తామనేది కూడా బంకు నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యుద్ధ ప్రభావం, ఈ పానిక్ ప్రభావంతో కూడా అత్యధికంగా వాహనదారులు రావడం, మిగిలిన కొద్ది బంకుల్లో కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకుని వెళ్ళడంతో ఆ బంకుల్లో నిల్వలు కూడా అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చమురు కంపెనీలు చేస్తున్న ఒక డిమాండ్ ని ఏర్పడినటువంటి కొరత, కృత్రిమ కొరతగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఏలూరే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఇలా పట్టణాల్లో అన్ని చోట్ల కూడా 20-30% బంకుల్లో నో స్టాక్ బోర్డులు ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. వాహనదారులు కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. పెట్రోల్ అయిపోయిన వారైతే ఆ వాహనాలు తోచుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఖచ్చితంగా సివిల్ సప్లై అధికారులు మాత్రం దీని మీద దృష్టి సారించి కొంతమంది స్టాక్ ఉన్నప్పటికీ కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా తక్షణం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు జాతీయ రహదారుల పక్కన పల్లెటూళ్లలో కూడా బంకులు క్యానుల్లో గానీ బాటిల్లో గానీ పెట్రోల్ తీసుకువెళ్లి డీజిల్ తీసుకువెళ్లి వారు బ్లాక్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవైపు వేసవి కాలం మండు వేసవి వస్తుంది, బాటిల్లో పెట్రోల్ కనుక నిల్వ పెడితే అది ప్రమాదం జరిగితే మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం అనేటువంటి సాకుతో జరుగుతున్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలు, కృత్రిమ కొరతపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుని ప్రజల్లో పానిక్ సిచ్యువేషన్ రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.
సో మనం చూసుకోవచ్చు ఇంత క్లియర్ గా కూడా ఇటు పెట్రోలియం కి సంబంధించి ఏవైతే డిపోస్ ఉంటాయో కంపెనీలు ఉంటాయో అక్కడి నుంచి రావడం ఆలస్యం కావచ్చు. ఎందుకంటే గత వారంలో 2-3 రోజుల పాటు కూడా ఈ పెట్రోలియం డిపోల దగ్గర కూడా కొంచెం ఇది ఆలస్యం అయింది. సో అది కూడా కారణం కావచ్చు. ఇప్పుడు అదే విధంగా కూడా ఇప్పుడు మార్చిన కొత్త నిబంధనల వల్ల కూడా ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎవరు పానిక్ బయింగ్ చేయక్కర్లేదు అంటూ కూడా ఓ పక్కన గవర్నమెంట్ చెబుతున్నప్పటికీ చాలా మంది కూడా ముందస్తు జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతోనే ఇటువంటి బంకుల దగ్గర బార్లు తీరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మెదక్ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, మెదక్ అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బంక్స్ ఏవైతే ఉన్నాయో బంక్స్ లో చాలా మటుకు కూడా 20-30% క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటిని తిరిగి తెరవడానికి కానీ ఇప్పుడు ఆయిల్ పెట్రోల్ బంక్స్ కి సంబంధించి ఎక్కడైతే స్టాక్ తెప్పించుకోవడానికి సంబంధించి కానీ ఎక్కడైనా ఆలస్యం జరుగుతుందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల గత 3 రోజుల క్రితం ఇది కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ స్పెషల్ ఆయిల్ పవర్ డీజిల్ మీద రేట్లు పెంచడంతో మొత్తం కూడా ఈ జనాలు కొంత అలజడి ప్రారంభమైంది. మొదట పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో మొత్తం బంకుల దగ్గరికి వచ్చి బారులు తీరిన వాహనదారులు ఆ తర్వాత షార్టేజ్ సడన్ గా వీళ్ళంతా రావడంతో షార్టేజ్ ఏర్పడింది. షార్టేజ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి పరిస్థితి అత్యంత తీవ్రమైంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఉదయం 4 గంటల నుంచే ఈ బంకుల ముందు బంకులు తెరవ ముందుకే వాహనదారులు మొత్తం క్యూ లైన్ లో నిలబడ్డారు. మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు 100 మంది వాహనదారులు ఇక్కడ మనకి మొత్తం ఈ పెట్రోల్ కోసం నిలబడ్డారు. ఒక్కొక్కరు గంట సమయం పైన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 25% బంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల అయితే కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉన్న డీజిల్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో 6 బంకులు ఉన్నాయి. ఒకే బంకులో పెట్రోల్ డీజిల్ లభిస్తుంది. అంటే అక్కడ 5 బంకుల్లో దాదాపుగా నో స్టాక్ బోర్డు పెట్టేశారు. 5 బంకులు మూతపడిపోయాయి. గజ్వేల్లో 3 బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. సిద్దిపేటలో 4 బంకులలో నో స్టాక్ పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో కేవలం కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రం అందుబాటులో ఉంది. సంగారెడ్డి జిల్లా బిహెచ్ఎల్ వద్ద పెట్రోల్ కోసం తెల్లవారుజామున 4 గంటలకే మొత్తం క్యూ లైన్లు రోడ్డు మీద మొత్తం కిలోమీటర్ల పొడవున బారులు తీరారు. ఇంకా నేషనల్ హైవే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 65 ఉంటుంది. 65 దగ్గర దాదాపుగా సగానికి పైగా బంకుల్లో ఈ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మనం ప్రయాణంగా చూసుకున్నట్లయితే ఈ సమస్య తీవ్రతరంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా బంకుల్లో పెట్రోల్ డీజిల్ కి అయితే తీవ్ర పరిస్థితి సమస్య ఎదుర్కొంటున్నారు. బంకులో యజమానులతో మాట్లాడినప్పుడు మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే జనరల్ ఇంతకుముందు క్రెడిట్ ఇచ్చేవారు ఆయిల్ కంపెనీలు వీళ్ళు కొంతమంది ఇటు ప్రభుత్వ సంస్థలు కానీ కొన్ని వ్యాపార సంస్థలు లారీలు ఇట్లాంటి లారీ ఓనర్లు ఇలాంటి వాళ్ళు వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్లు ఏంటంటే నెల క్రెడిట్ తీసుకుంటారు. ఒకేసారి నెల రోజుల్లో దానికి సంబంధించిన బిల్లు చెల్లిస్తూ ఉంటారు. ఆయిల్ కంపెనీలు కూడా వీళ్ళకి క్రెడిట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో క్రెడిట్ ఇవ్వట్లేదు. దీంతో బంక్ యజమానులు వాళ్ళకి డబ్బులు దొరకక క్రెడిట్ తీసుకొని రావట్లేదు. ఇక క్రెడిట్ ఆప్షన్ లేని వాళ్ళు డబ్బులు కట్టి తెచ్చుకున్న వాళ్ళకి కూడా కాస్త డీజిల్ కొంత సమస్య ఉందని చెబుతున్నారు. డీజిల్ ని మనకి గతంలో ఏ రోజు డీడీ కడితే ఆ రోజు లేదా మర్నాడు వచ్చేది. ఇప్పుడు ఒక 2 రోజులు గ్యాప్ పడుతుందని చెప్తున్నారు. పెట్రోల్ అయితే ఏం సమస్య లేదు. ప్రజలు అనవసరంగా వాళ్ళు ఇక్కడ ఈ క్యూ లైన్లు కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు చూసి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. మనకి ఒక్కొక్క వ్యక్తి గతంలో 100 రూపాయలు లీటర్ 2 లీటర్లు పోయించుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. దీంతో ఆర్టిఫిషియల్ గా ఇక్కడ మనకి కొరత ఏర్పడే పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఒక వాహనదారుని ఆయన అడిగి తెలుస్తుంది. సార్, మీరు ఎంతసేపు క్యూ లైన్ లో ఉన్నారు, ఏంటి పరిస్థితి? నుంచి ఎంత జరిగినా ఇక్కడ పెట్రోల్ లేదు. అన్ని చెప్పుకుంటూ టైం చెప్తలేదు. హాస్పిటల్ పోవాలని ఉద్దేశంగానే ఉన్నా. హైదరాబాద్ హాస్పిటల్ పోవాలి. దాని ఉద్దేశం ఓకే. ఇంతకుముందు ఈ పరిస్థితి ఉండేనా ఎప్పుడైనా? ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? లేకుండే మరి ఈ రోజు అయింది ఎందుకు సమస్య లేకుండే లేకుండే ఓకే. ఈ రోజే చాలా ఇబ్బంది. అన్ని నో స్టాక్ పెట్టు ఎక్కడో దాని ఇప్పటి వరకు ఎన్ని బంకులు తిరిగిరు మీరు? ఈ సంగారెడ్డిలో కంటి నుంచి వచ్చిన అన్ని పనులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ డిఆర్డిఏ మనము పండుగ వస్తుందని చెప్తున్నాం. ఆడికి ఇక్కడ ఓకే. మామూలుగా మీరు ప్రతిసారి ఎంత పోయించుకుంటారు, ఇప్పుడు ఎంత పోయించుకుంటారు? ఇప్పుడు చెప్తున్నాయి కాబట్టి
ఇది పరిస్థితి. ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి దాదాపు ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో 4 పెట్రోల్ బంకులు తిరిగారు. తను అత్యవసరంగా హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ పెట్రోల్ లేకపోవడం వల్ల హాస్పిటల్ కి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడనే దాదాపు ఇప్పుడు 11:30 సమయం దాటింది. ఇక్కడనే ఈయన మొత్తం తిరుగుతూ ఈ బంకులు 4-5 బంకులు తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా 2 గంటల క్యూ లైన్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇది పరిస్థితి క్షేత్రస్థాయిలో. కొంతమంది వాహనదారులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు ఈ ప్రజల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు వల్ల ఎంత పానిక్ అవుతున్న సిచ్యువేషన్ ఉందో మనకి ఇక్కడ ఓపెన్ లో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద చూస్తే తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఆదిలాబాద్ లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఆదిలాబాద్ ఇటువైపు రూరల్ వైపు కూడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి 4-5 కిలోమీటర్స్ పడుతుందంటే ఈలోపు ఉన్న పెట్రోల్ కాస్త అక్కడే అయిపోతుందంటూ కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి ఓవరాల్ గా ఆదిలాబాద్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూ ఉండడంతో మొదట గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ కొరత లేనప్పటికీ కూడా కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే వాహనదారులు అయితే పూర్తిగా పానిక్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. దాదాపు చూడొచ్చు, ఉదయం నుంచి కూడా పూర్తిగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది అనేసి సోషల్ మీడియాలో ఇటు పుకార్లు షికారు చేయడంతో అయితే దాదాపుగా ఒక్కో పెట్రోల్ బంక్ వద్దనైతే కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనదారులు అయితే క్యూ కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో పెట్రోల్ బంక్ లోకి వచ్చి 100 లేదా 150 రూపాయలు లీటర్ నుంచి 2 లీటర్ల లోపు పెట్రోల్ వేయించుకున్నటువంటి వాహనదారులు కూడా పూర్తిగా తమ వాహనాలను అయితే ఫుల్ గా పెట్రోల్ డీజిల్ అయితే కొట్టిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అయితే చెప్తున్నది ఒకటే, ఇటు రాష్ట్ర మంత్రివర్గం కూడా చెప్తున్నది ఒకటే. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. కానీ జనాలు పూర్తిగా పానిక్ అయ్యే పెట్రోల్ బంకులకి క్యూ కడుతున్నారనేసి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇటు డీజిల్ గానీ పెట్రోల్ కు సంబంధించి పవర్ పెట్రోల్ కు సంబంధించి ₹2.26 అయితే పెరిగాయి. ఇటు వాణిజ్య డీజిల్ అంటే ఇటు ఆర్టీసీకి కావచ్చు, లేదనుకుంటే సింగరేణికి కావచ్చు, వీటికి పంపిణీ చేసే డీజిల్ లో మాత్రం ₹20 నుంచి ₹40 రేట్లు అయితే పెంచారు. అయితే ప్రస్తుతానికి ఇటు వాహనదారులు వినియోగించే పెట్రోల్ డీజిల్ లో మాత్రం ఎక్కడ కూడా ఇటు రేట్లు అయితే పెరిగింది లేదు. గతంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లకైతే ఇటు వాహనదారులకైతే పెట్రోల్ డీజిల్ అందిస్తున్న పరిస్థితి. కానీ పానిక్ తోటి కేవలం పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనేసి ఒక పానిక్ తోటే భారీగానైతే వాహనదారులు అయితే పెట్రోల్ బంకులకు అయితే క్యూ కడుతున్నారు. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే సిచ్యువేషన్ ఉంది. అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. అయితే ఓవైపు ఇది మార్చి ఎండింగ్ వారం కావడం, అయితే ఇటు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యజమానులు డీడీలు కట్టి అంటే డబ్బులు కడితేనే పెట్రోల్ సరఫరా చేయడంతో కూడా వీరు డబ్బులు కట్టగా కూడా కొన్ని పెట్రోల్ బంకులకి ఇటు పెట్రోల్ డీజిల్ సరఫరా కాకపోవడంతో కూడా పెట్రోల్ బంక్ యజమానులు నో స్టాక్ బోర్డ్స్ అయితే పెడుతున్నారు. గతంలో డబ్బులు అంటే దాదాపుగా ఇటు యజమానులు డబ్బులు కట్టినా కట్టకపోయినా కూడా 1-2 డీడీలకు సంబంధించి కూడా ఇటు సప్లై అయితే చేసేది పెట్రోల్ డీజిల్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆ స్టాక్ ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు రావాలంటే మాత్రం డబ్బులు కడితేనే స్టాక్ అయితే పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని బంకుల యజమాన్యాలు డబ్బులు కట్టలేకనే నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు. కానీ ఆ జనాలు మాత్రం ఇటు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. అవి దొరకవు అనేసి ఒక పానిక్ తోటి మాత్రమే పెట్రోల్ బంకులకి క్యూ కొడుతున్నారు. దీంతో కొన్ని ప్లేసులలో పెట్రోల్ బంకులలో ఇటు పెట్రోల్ బంక్ సిబ్బందికి ఇటు వాహనదారులకు మధ్య కూడా గొడవలు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది ఇటు వాహనదారులు ఉన్నారు. అన్నది సార్ చెప్పండి, ఏంటి అసలు పెట్రోల్ డీజిల్ కొరత లేదంటారు, మీరేమో గంటల కొద్ది కూడా ఇక్కడ క్యూ లైన్ లో ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? అర్థమైతలేదు మొత్తం పెట్రోల్ ఏందో మరి. ఇది ప్రతి ఒక్క బంక్ ఏ బంక్ పోయినా కానీ పెట్రోల్ లేదు మొత్తానికి. ఇప్పటికి 2 బంకులకు వచ్చాను. ఇక్కడ చూసే వారికి డైరెక్ట్ అక్కడ హెల్త్ హాస్పిటల్ వరకు ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఒకసారి అడి కూడా అంటే ఎస్సీ బంక్ ఉంది, ఎస్సీ బంక్ లో కూడా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఇది మా సిచ్యువేషన్. ఎండ కొడుతుంది. ఎట్లా మరి అసలు బంక్ సిబ్బంది ఏమంటారు, యజమానులు ఏమంటారు? యజమానులు ఏమంటారు, పెట్రోల్ అసలు మోసం లేకపోతే లేదని అంటున్నారు. దాదాపు చూడొచ్చు, ఉదయం నుంచి కూడా భారీగా ఇటు వాహనాలు పెట్రోల్ బంక్ లోకి క్యూ లైన్లు కట్టడం, 1-2 లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునే వారు కూడా పూర్తిగా తమ బండ్లలో ఫుల్ ట్యాంకులు చేయించడంతో కూడా పెట్రోల్ బంకులు ఉన్నటువంటి నిల్వ కూడా పూర్తిగా అయిపోవడంతో కూడా కొన్ని బంకులు అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాహనాల్లో మాత్రమే ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ అయితే పోస్తున్నారు. ఎవరన్నా
బాటిల్స్ లేదనుకుంటే ఇటు చిన్న చిన్న బాటిల్స్ తీసుకొచ్చినా కూడా వాటిలలోనైతే ఎవరికి కూడా పెట్రోల్ అయితే ప్రస్తుతానికి అయితే పోయని సిచ్యువేషన్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లా అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, జనాలు అనవసరంగా పానిక్ కావద్దు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను మాత్రం నమ్మవద్దు, కొరత లేదు, సంయమనం పాటించాలంటూ కూడా జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, ఇటు వస్తున్న ఆయిల్ కంపెనీల డిపోల నుంచి వస్తున్న స్టాక్ కూడా అది 2-3 రోజుల వరకు సరిపడే స్టాక్ వస్తున్నప్పటికీ కూడా ఇటు పానిక్ బయింగ్స్ ఎక్కువ అవడంతో ఒకేసారి 12 hours లో అది క్లోజ్ అవుతున్నాయి. మళ్ళీ ఆ స్టాక్ ని రీఫిల్ చేయడానికి కూడా తగినంత సమయం కావాలి. ఈ లోపు అక్కడ నో స్టాక్ బోర్డు పడేటప్పటికీ ప్రజలు ఇంకాస్త భయాందోళన చెంది ఇక్కడ మొత్తానికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని చెప్పి కూడా ఇటు సిచ్యువేషన్ కూడా భారీ ఆందోళన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మనకి. అయితే ఓవరాల్ గా మహబూబ్ నగర్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, మహబూబ్ నగర్ లో ఏ విధంగా ఉంది? ఇటువైపు మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకుల దగ్గర అయితే భారీగా లైన్లు కడుతున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇటు డైలీ ఉద్యోగాలకి వెళ్లేవారు కానీ, ఎందుకంటే వాహనాల్లో పెట్రోల్ తప్పనిసరిగా వాళ్ళు వీక్లీ వన్స్ అయినా కొట్టించుకుంటూ ఉంటారు వారు కానీ, లేదంటే గిగ్ వర్కర్లు కూడా రెగ్యులర్ గా డ్రైవ్ చేస్తూ ఉండే గిగ్ వర్కర్ కి సంబంధించి కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ పెట్రోల్ బంకుల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వెంకటేష్, అన్మ్యూట్ చేయండి. హలో వెంకటేష్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కొరత చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు చాలా ప్రాంతాలలో పెట్రోల్ లేక చాలా వాహనదారులు అయితే ఇబ్బందులకు గురైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే గద్వాల, వనపర్తి జిల్లాలో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మామూలు జిల్లా కేంద్రంలో చూసుకుంటే కూడా గత 3-4 రోజుల నుంచి కూడా చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వాహనదారులు అంటే ద్విచక్ర వాహనాలు, కార్లకు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా ప్రాంతాలలో పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్లనే ఇక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టడం జరుగుతున్నాయి. యథావిధిగానే గత 15 రోజులుగా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా యథావిధిగానే పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరఫరా చేస్తున్నాము. కానీ ఈ 2-3 రోజులుగా అంటే సోషల్ మీడియాలో వస్తున్న ఇతర పత్రికల్లో వస్తున్న కొన్ని వార్తల వల్ల ప్రజలు ఆందోళనకు గురి కావడం, వాళ్ళు వాహనాలతో అక్కడ పెట్రోల్ బంకులకు బారులు తీయడం, క్యూ కట్టడం కూడా చోటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకుల వద్ద స్టాక్ ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక పెట్రోల్ 1 లీటర్ 2 లీటర్స్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కూడా అక్కడ నిల్వలు తగ్గిపోతున్నాయని పెట్రోల్ బంకు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. రెగ్యులర్ గా ఎక్కడైతే ప్రాసెస్ ఉందో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ సంస్థల నుంచి రెగ్యులర్ గా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయినా కూడా ఇక్కడ ప్రజల్లో కొంత ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే పెరుగుతాయని అపోహలే ఉన్న నేపథ్యంలో కూడా ప్రచారం జరుగుతున్నది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే స్టాక్ చేసుకుందామని అక్కడ డీజిల్ కానీ అక్కడ పెట్రోల్ కానీ వాహనదారులు అయితే పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక పక్క అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని సరఫరాలో ఇబ్బంది లేదు, 1-2 రోజులు ఆలస్యం కావచ్చు కానీ ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ఒక పక్క చెప్తున్నా ప్రజలకు అవగాహన కల్పించలేక వారికి భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మామనాడు జిల్లాలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నో స్టాక్ బోర్డు అయితే కనిపిస్తుంది. గత 3 రోజులుగా చూసుకుంటే ఈ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది. ఎక్కడైనా ఏదో పెట్రోల్ బంక్ ఉంటే వాళ్ళు 1 లీటర్ 2 లీటర్ల బదులు 10 లీటర్లు ఫుల్ ట్యాంక్ చేసుకునే పరిస్థితి ఉంది. దాంతో పాటు కొన్ని పెట్రోల్ బంకుల వల్ల పెట్రోల్ లేకపోవడం, ఓన్లీ డీజిలే ఉండడం కూడా డీజిల్ వాహనదారులు అయితే కొంత ఊరట చెందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ప్రతి జిల్లా అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా చమురుకు సంబంధించిన నిల్వ స్టాక్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, దానికి సంబంధించిన ప్రజలు ఆందోళనకు గురి కావద్దు అని కూడా చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఆతృతగా పెట్రోల్ బంక్ క్యూ కడుతున్నారు వాహనాలతో రాత్రి పగలనక. కేవలము ఎక్కడైతే రోజువారీ కూలీ పని చేసుకునే ఉద్యోగస్తులు, ఇతర
పనులకు, వ్యాపారాలకు, ఇతర ప్రైవేట్ వ్యక్తులు కూడా వాహనాలు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి నో స్టాక్ బోర్డులు కనిపించడం వల్ల వాళ్ళు ఆతృత పెరుగుతుంది, ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే స్కూల్ విద్యార్థులను కానీ ఆటోలు, ఇతర వాహనాల్లో వారు తరలించడం కూడా వారికి ఇబ్బందులు పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితి ఇప్పుడున్న ఈ నో స్టాక్ పరిస్థితి మాత్రం మరో 2-3 రోజులు ఉండకపోవచ్చని అది వాళ్ళకి పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు పెట్రోల్ బంకుల వద్ద అయితే ఎలాంటి కొరత లేదు, 90 రోజుల వరకు సరిపడా మన దగ్గర స్టాక్ అయితే ఉంది. సో పెట్రోల్ కంపెనీల గైడ్ లైన్స్ మారడం వల్ల మాత్రమే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద, ఎందుకంటే అమౌంట్ ఇచ్చి స్టాక్ రీఫిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండటంతోనే అక్కడ అమౌంట్ పే చేయలేక నో స్టాక్ బోర్డ్స్ అయితే పెడుతున్నారు తప్ప ఎటువంటి పెట్రోల్ కొరత లేదంటూ కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఎలాంటి పుకార్లను నమ్మవద్దంటూ కూడా సూచిస్తుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్